Polymorphism are two types. One is method overloading and another one is operator overloading. In this video I can explain method overloading only. సింగిల్ ఇన్హెరిటెన్స్, మల్టిపుల్ ఇన్హెరిటెన్స్, మల్టీ లెవెల్ ఇన్హెరిటెన్స్, హైబ్రిడ్ ఇన్హెరిటెన్స్, ఈ విధంగా ఇన్హెరిటెన్స్ అయిపోయింది. 6 మార్క్స్ క్వశ్చన్స్. ఇన్హెరిటెన్స్ అని అంటే అక్వైరింగ్ ద ఫీచర్స్ ఫ్రమ్ వన్ క్లాస్ టు అనదర్ క్లాస్ ఆర్ సూపర్ క్లాస్ టు చైల్డ్ క్లాస్. సో అదే విధంగా మనకు ఒక క్లాస్ లో ఉన్నటువంటి ఫీచర్స్ ని ఉపయోగించి కొత్త క్లాస్ ని క్రియేట్ చేయడాన్ని మనం ఇన్హెరిటెన్స్ అని అంటాం. ఓకే, ఈ ఫోర్త్ యూనిట్ ఏంటి? whoops, ఇంప్లిమెంటింగ్ whoops ఇన్ జావా, అంతే కదా. ఇంప్లిమెంటింగ్ whoops ఇన్ జావా. జావాలో whoops కాన్సెప్ట్స్ ని ఏ విధంగా మనము ఇంప్లిమెంట్ చేస్తాము అనేసి అది మనకు whoops అండ్ యూనిట్. ఈ whoops ఫీచర్స్ ఏమున్నాయి? ఇన్హెరిటెన్స్, పాలిమార్ఫిజం, అబ్స్ట్రాక్షన్, ఈ విధంగా ఉన్నాయి. ఆల్రెడీ మనం ఇన్హెరిటెన్స్ రకాలు అయిపోయింది. తర్వాతది పాలిమార్ఫిజం ని మనం విత్ ఎగ్జాంపుల్ ఎక్స్ప్లెయిన్ చేయండి అనేది 6 మార్క్స్ క్వశ్చన్. ఇది ఎక్స్ప్లెయిన్ పాలిమార్ఫిజం విత్ అన్ ఎగ్జాంపుల్ తీసుకుని ఏ విధంగా పాలిమార్ఫిజం ఉంటుంది అనేది మనం ఇక్కడ క్వశ్చన్ ఇది. ఓకే, పాలిమార్ఫిజం అంటే వన్ హ్యాస్ మెనీ ఫార్మ్స్ అంటే ఒకరే డిఫరెంట్ యాక్షన్స్ ని పెర్ఫార్మ్ చేయడం, అది పాలిమార్ఫిజం అని అంటాం. సో ఇది పాలిమార్ఫిజం. ఓకే, ఈ పాలిమార్ఫిజం అనేది ఎలాగా ఉంటుంది? అంటే సేమ్ మెకానిజం తో ఇప్పుడు ఇన్హెరిటెన్స్ ఉంది. ఇన్హెరిటెన్స్ అంటే ఏంటి? మనకు సూపర్ క్లాస్ ఉంటుంది. సూపర్ క్లాస్ నుంచి చైల్డ్ క్లాస్ అనేది ఒకటి ఉంటుంది, మా చైల్డ్ క్లాస్. ఓకే, సూపర్ క్లాస్ నే మనము పేరెంట్ క్లాస్ అని అంటాము. ఓకే, అంటే 2 క్లాసెస్ ఉంటాయి. 2 క్లాసెస్ లో మనకు ఆల్రెడీ మెథడ్స్, వేరియబుల్స్ ఈ విధంగా మనం డిక్లేర్ చేసుకోవచ్చు. ఓకే, అగైన్ ఈ సూపర్ క్లాస్ అంటే మనకు ఆల్రెడీ ఉన్న క్లాస్ లో మెథడ్ ఏదైతే ఉందో అదే నేమ్ తో చైల్డ్ క్లాస్ లో ఇంకొక క్లాస్ లో కూడా అదే నేమ్ తో అదే ఫంక్షనాలిటీని మనము డిక్లేర్ చేయడం అనమాట. సో అది మనము పాలిమార్ఫిజం అని అంటాం. అంటే ఒకే నేమ్ ఉంటది, ఇన్ డిఫరెంట్ క్లాసెస్ లో మనం అదే నేమ్ తో అదే మెథడ్ ని డిక్లేర్ చేసుకోవడం అనమాట. దట్ ఈస్ పాలిమార్ఫిజం. అంటే విత్ డిఫరెంట్ పర్పసెస్ కోసం ఒకే నేమ్ ఉంటుంది కానీ డిఫరెంట్ పెర్ఫార్మెన్సెస్, డిఫరెంట్ ప్రాసెసెస్ అనేది ఆ మెథడ్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఆల్రెడీ మనకు ఒక క్లాస్ ఉందండి, ఒక క్లాస్ ఆల్రెడీ డిక్లేర్ చేసాం, స్టూడెంట్ అనే నేమ్ తో డిక్లేర్ చేసాం. ఎవ్రీ స్టూడెంట్ క్లాస్ లో మనకి ఏంటంటే రోల్ నెంబర్ అనేది అవసరం అవుతుంది. రోల్ నెంబర్ యూనిక్ గా ఐడెంటిఫై చేయడానికి అడ్మిషన్ నెంబర్ కావచ్చు, రోల్ నెంబర్ కావచ్చు, మనము ఆ రోల్ నెంబర్ అనే ఒక వేరియబుల్ అవసరం అవుతుంది. అదే విధంగా మనకు మెథడ్ అంటే గెట్ డేటా అనే ఒక మెథడ్ అవసరం అవుతుంది. గెట్ డేటా అని అంటే స్టూడెంట్ క్లాస్ లో ఒకసారి నేమ్ ని తీసుకోవడానికి ఒక మెథడ్ అనేది అవసరం అవుతుంది. అదే విధంగా రోల్ నెంబర్ ని తీసుకోవడానికి ఒక మెథడ్, అదే విధంగా మనకు అడ్రస్ ని స్టోర్ చేసుకోవడానికి ఒక మెథడ్ అనేది అవసరం అవుతుంది. సో అలాగా ఉన్నప్పుడు నేను స్టూడెంట్ అనే సూపర్ క్లాస్ లో గెట్ డేటా అనే నేమ్ తో మెథడ్ డిక్లేర్ చేశాను. ఆ మెథడ్ ఏం చేస్తుంది? నేమ్ ని ఇన్పుట్ గా తీసుకుంటుంది. అదే విధంగా ఆ స్టూడెంట్ ని మనం ఎక్స్టెండ్ చేస్తూ స్టూడెంట్ 1 అనే ఒక చైల్డ్ క్లాస్ ని క్రియేట్ చేశాం. ఆ చైల్డ్ క్లాస్ లో మనకు సేమ్ గెట్ డేటా, ఆల్రెడీ స్టూడెంట్ లో అనే గెట్ డేటా ఉంది, స్టూడెంట్ 1 లో కూడా గెట్ డేటా అనే నేమ్ తోనే మనం మెథడ్ తీసుకుంటాం. బట్ ఇక్కడ మనం ఇన్పుట్ గా ఏమిస్తాం? ఆ డేటా గెట్ డేటా అనే మెథడ్ ఏం చేస్తుందంటే రోల్ నెంబర్ ని లేకుంటే నేమ్ ని ఇన్పుట్ గా తీసుకుంటుంది. సో ఆ విధంగా వన్ హ్యాస్ మెనీ ఫార్మ్స్, సేమ్ మెథడ్ నేమ్ సేమ్ మెథడే ఉంటది కానీ డిఫరెంట్ పెర్ఫార్మెన్సెస్, డిఫరెంట్ యాక్షన్స్ ని పెర్ఫార్మ్ చేస్తుంది. సో దట్ ఈస్ కాల్డ్ యాజ్ పాలిమార్ఫిజం అని అంటాం మనము. ఓకే, ఈ పాలిమార్ఫిజం ఏ విధంగా ఉంటుంది అనేది మనం ఇక్కడ ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్ ద్వారా చూద్దాం. ప్రోగ్రామ్ ఒకటి చూద్దాము. బుక్ అండ్ జావా పాలిమార్ఫిజం. ఈ పాలిమార్ఫిజం లో సూపర్ క్లాస్ లో మెథడ్ ని ఏ విధంగా కాల్ చేస్తామంటే యూజింగ్ సూపర్ అనే కీబోర్డ్ ద్వారా పేరెంట్ క్లాస్ లో ఉన్న మెథడ్ ని కాల్ చేస్తాం. సూపర్ అని ఇవ్వకపోతే అది చైల్డ్ క్లాస్ అని అర్థం. సో సూపర్ అని ఎప్పుడైతే ఇచ్చామో అది పేరెంట్ క్లాస్ లోని మెథడ్ ని యాక్సెస్ చేస్తుంది. ఎప్పుడైతే మనం సూపర్ అని ఇవ్వకపోతే చైల్డ్ క్లాస్ లో ఉన్న మెథడ్ ని యాక్సెస్ చేస్తుంది. ఓకే, ఇప్పుడు మనం ఒక ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్ ద్వారా చూద్దాం. ఓకే, ఇక్కడ జస్ట్ ఇంపోర్ట్ స్టేట్మెంట్స్ ఏం లేదు, మా క్లాస్ అనే ఒక కొత్త క్లాస్ తీసుకున్నాను. ఇక్కడ క్లాస్ పేరెంట్ అని తీసుకున్నాం. పేరెంట్ PARENT, పేరెంట్. బిగిన్
ఇక్కడ ఒక కన్స్ట్రక్టర్ తీసుకున్నాము పేరెంట్ అనేసి. కన్స్ట్రక్టర్ సేమ్ నేమ్ తోనే క్లాస్ నేమ్ ఏదైతే ఉంటుందో కన్స్ట్రక్టర్ నేమ్ కూడా అదే ఉంటుంది మా. పేరెంట్ ఇస్ అ క్లాస్ నేమ్. పేరెంట్ అనే కన్స్ట్రక్టర్ తీసుకొని ఇందులో మనం ఏం చేస్తున్నాం అంటే ఇక్కడ సిస్టమ్ డాట్ మనకు అర్థం అవడం కోసం దిస్ ఇస్ పేరెంట్ మెథడ్ అనేది మెసేజ్ ప్రింట్ అవుతుంది మా. ఇక్కడ పేరెంట్ మెథడ్ ఒక అవుట్పుట్ స్టేట్మెంట్ ద్వారా మనము కన్స్ట్రక్టర్ తీసుకున్నాం. సో తర్వాత వాయిడ్ డిస్ప్లే అనే ఒక మెథడ్ తీసుకున్నాం. డిస్ప్లే ఆఫ్ అనే మెథడ్ ని తీసుకున్నాం. సో ఈ మెథడ్ ఏం చేస్తుందంటే ఇక్కడ మనకు మన ఏమైతే ఒక సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్ ఆఫ్ పాలిమార్ఫిజం అని ప్రింట్ చేస్తుంది మా. జస్ట్ ఏమీ లేదు, పూర్తి ప్రోగ్రామ్ రాసిన తర్వాత మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. పాలిమార్ఫిజం ఇప్పుడు చూడండి, పేరెంట్ ఆఫ్ ఇక్కడ మన క్లాస్ పేరెంట్ అని తీసుకున్నాం. ఒక క్లాసు, ఈ క్లాస్ లో ఏముంది పేరెంట్ ఆఫ్ అనే కన్స్ట్రక్టర్ ఉంది. ఆ కన్స్ట్రక్టర్ లో సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్ స్టేట్మెంట్ లో పేరెంట్ మెథడ్ అని ప్రింట్ చేస్తుంది అనమాట. అంతే, ఇంకేం లేదు కన్స్ట్రక్టర్. తర్వాత పేరెంట్ అనే క్లాస్ లో మెథడ్ ఒకటి తీసుకున్నాం, డిస్ప్లే అనే మెథడ్. వాయిడ్ డిస్ప్లే, అందులో పాలిమార్ఫిజం అని ప్రింట్ చేయడానికి ఒక స్టేట్మెంట్ ఉపయోగించాం. అంతే, ఇంకేం లేదు. అనదర్ క్లాస్ అనేది మనం ఇక్కడ తీసుకున్నా. ఇక్కడ పబ్లిక్ స్టాటిక్ వైడ్ మెయిన్ అనేది మనం తీసుకోలేదు. జస్ట్ క్లాస్ అనేది పేరెంట్ అనే నేమ్ తో క్లాస్ తీసుకున్నాం. తర్వాతది ఎండ్, ఈ క్లాస్ ఎండ్ చేస్తున్నాం. తర్వాత క్లాస్ పేరెంట్, ఇది చైల్డ్ అనేది తీసుకోండి, CHILD చైల్డ్ ఎక్స్టెండ్స్ పేరెంట్. ఆల్రెడీ పేరెంట్ అనే నేమ్ తో క్లాస్ ఉంది. ఆ క్లాస్ ని ఉపయోగిస్తూ కొత్త క్లాస్ ని క్రియేట్ చేస్తున్నాం, చైల్డ్ అని. సో అది పాలిమార్ఫిజం అని అంటాం మనము, పాలిమార్ఫిజం. ఓకే, ఇక్కడ మనకి ఏంటంటే ఇక్కడ కూడా సేమ్ ఇక్కడ లాగానే ఒక కన్స్ట్రక్టర్ తీసుకున్నాం, చైల్డ్ అనే కన్స్ట్రక్టర్ తీసుకుని ఇందులో మనం ఏమి ప్రింట్ చేస్తున్నాం అని అంటే కన్స్ట్రక్టర్ ఆఫ్ చైల్డ్ అని ప్రింట్ చేస్తున్నాం. సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్ ఆఫ్ కన్స్ట్రక్టర్ చైల్డ్ అనేది ప్రింట్ చేస్తున్నాం. చైల్డ్ అని కన్స్ట్రక్టర్ చైల్డ్ అంటే చైల్డ్ అని ప్రింట్ చేస్తున్నాం. ఓకే, ఎండ్. తర్వాత సేమ్ అదే విధంగా ఆల్రెడీ ఇక్కడ మనం సూపర్ క్లాస్ లో డిస్ప్లే అనే మెథడ్ తీసుకున్నాం. ఇక్కడ కూడా మనం అదే విధంగా తీసుకుంటున్నామండి. వాయిడ్ డిస్ప్లే అనేది ఇక్కడ నేను అదే నేమ్ తో అదే రిటర్న్ టైప్ అన్ని అదే ఉందండి. వాయిడ్ డిస్ప్లే ఆఫ్, ఇందులో మనం ఏం ప్రింట్ చేస్తున్నాం అంటే సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్ ఆఫ్ చైల్డ్ క్లాస్ అని చెప్పి మెసేజ్ ప్రింట్ చేస్తున్నాను. చైల్డ్ క్లాస్ సరిగా కనపడకపోవచ్చు, అందుకే గట్టిగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఇక్కడ ఏంటంటే పేరెంట్ అనేది ఒక క్లాస్ ఉంది, చైల్డ్ అనేది ఒక క్లాస్ ఉంది. ఈ చైల్డ్ అనేది పేరెంట్ అనే క్లాస్ ని ఎక్స్టెండ్ చేస్తుంది. సో ఇక్కడ ఏమైతే మనం ఇచ్చామో సేమ్ పేరెంట్, ఇక్కడ ఏమైతే ఉన్నాయో అవన్నీ యాజ్ ఇట్ ఈస్ గా ఈ చైల్డ్ క్లాస్ కి అక్వైర్ అయిపోతాయి అన్నమాట. తర్వాత ఇంకా మనం ఈ సూపర్ పాలిమార్ఫిజం అనేది కరెక్ట్ గా వర్క్ అవుతుందా లేదా అని తెలుసుకోవడానికి సూపర్ డాట్ సూపర్ డాట్ డిస్ప్లే ఆఫ్ అని చెప్పి ఒక మెథడ్ ని ఇక్కడ కాల్ చేశాను. అంటే డిస్ప్లే అనే మెథడ్ ఇక్కడ ఉందండి, ఆల్రెడీ పేరెంట్ క్లాస్ లో ఉంది, చైల్డ్ క్లాస్ లోను డిస్ప్లే అని ఉంది. ఇక్కడ ఎప్పుడైతే నేను డైరెక్ట్ గా సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్ అని ఇచ్చాను, అప్పుడు చైల్డ్ క్లాస్ అని ప్రింట్ అవుతుంది. యూజింగ్ సూపర్ కీవర్డ్ ఉపయోగించామంటే పేరెంట్ లో ఉన్న మెథడ్ ని మనం యాక్సెస్ చేయగలుగుతాం. ఓకే, సూపర్ డాట్ మనకి ఇక్కడ ఇచ్చామంటే ఇక్కడ ఏమైతే ఉందో పాలిమార్ఫిజం అని ఉందో అది యాజ్ ఇట్ ఈస్ గా అలాగే ప్రింట్ అవుతుంది. సో దట్ ఈస్ పాలిమార్ఫిజం. ఈ విధంగా మనం సేమ్ మనం వన్ హ్యాస్ మెనీ ఫార్మ్స్, సేమ్ మెథడ్ నేమ్ ఒకటే ఉంది కానీ డిఫరెంట్ యాక్షన్స్ ని పెర్ఫామ్ చేస్తుంది. ఎప్పుడైతే మనం సూపర్ అనేది మనం ఉపయోగిస్తామో అప్పుడు అది ఆల్రెడీ క్లాస్ పేరెంట్ లో ఉన్న ఏదైతే ఉందో అది యొక్క మెథడ్ అనేది ఇక్కడ ఎగ్జిక్యూట్ అవుతుంది. సో దట్ ఈస్ పాలిమార్ఫిజం విత్ అన్ ఎగ్జాంపుల్. ఇది 6 మార్కులకు వెరీ ఇంపార్టెంట్. పాలిమార్ఫిజం అంటే వన్ హ్యాస్ మెనీ ఫార్మ్స్, అంటే ఒకే నేమ్ తో మెథడ్స్ ని మనము సూపర్ క్లాస్ లోను చైల్డ్ క్లాస్ లోను ఇంప్లిమెంట్ చేసుకుని మనం ఎగ్జిక్యూట్ చేయడాన్ని పాలిమార్ఫిజం అని అంటాం. విత్ డిఫరెంట్ యాక్షన్స్ తో సేమ్ మెథడ్ ఉంటది, సేమ్ మెథడ్ నేమ్ ఉంటది, డిఫరెంట్ యాక్షన్స్ ని పెర్ఫామ్ చేస్తుంది. సో దట్ ఈస్ కాల్డ్ యాజ్ పాలిమార్ఫిజం. వన్ హ్యాస్ మెనీ
forms. So that is polymorphism.